సీఎం జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతూ ఉన్నారు. సాధికారిత ఫలితాలను ప్రతిబింబిస్తూ ఉన్నారు. వీటికొస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్ కు జేజేలు పలుకుతున్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కార్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి. ఇక నేడు 32వ రోజు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగనుంది. కర్నూలు, గోపాలపురం, నందిగామ నియోజకవర్గాల్లో యాత్ర జరగనున్నది. కర్నూలు సిటీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో యాత్ర సాగనుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో యాత్ర జరగనుంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో యాత్ర సాగనుంది. ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేశారని కర్నూలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ అనేక పదవులను కల్పించారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు ఆర్థికంగా, సామాజికంగా భరోసా కల్పించిందని చెప్పారు. సామాజిక సాధికారత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందంటున్నారు కర్నూలు నగరానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈరోజు కర్నూలు నగరంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సామాజిక సాధికారిక బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉదయం నుండే నాయకులంతా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఎప్పుడెప్పుడు తమ నగరంలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుందా, ఎటువంటి ఈ యొక్క సూచనలు కానీ ఎటువంటి వాయిస్ అనేది ఇక్కడ ఈ వేదిక ద్వారా వినపడుతుందనే ఒక ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారి మాటలను వినే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, ఈరోజు చూస్తున్నట్లయితే సామాజిక సాధికారిత యాత్ర అనేది ప్రతి నియోజకవర్గంలో కొనసాగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఈరోజు దేశ చరిత్రలోనే ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చేపట్టిన నాయకుడు అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన చేపడుతున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సామాజిక న్యాయం జరుగుతుంది. మీరు చెప్పండి, ఒక ముస్లిం మైనార్టీగా మీరేం చెప్తారు? అంటే మీరు ఏ విధంగా డెవలప్ అయ్యారని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి వర్గానికి, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీకి ప్రతి దానికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయాల్లో కూడా ఉన్నత స్థానాలు కల్పించినారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం లబ్ధి పడినారంటే ఈరోజు వాళ్ళ స్వయంగా చెప్తున్నారు. మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూతాంది. ఇంటి దగ్గర ప్రజాపాలన, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన ఎక్కడైనా చూస్తున్నామంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చూస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వానికి మనం ఎప్పుడు అండగా ప్రతి ఒక్కరు ఉంటారు. ఈ రోజు ఇది సామాజిక బస్ యాత్ర జరుగుతుంది. వేల సంఖ్యలో ఈరోజు జనాలు పాల్గొని విజయవంతం చేస్తారని మీరు చెప్పండి. అంటే మీరు ఎట్లా భావిస్తున్నారు? అంటే చాలా మటుకు చూస్తున్నారు ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క సామాజిక సాధికార యాత్ర అనేది కొనసాగుతుంది కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా అంటే కనీవిరియని రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంటే బడుగు బలహీన వర్గాలకి, ప్రతి ఒక్క వర్గానికి పథకాలు అందించే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఎక్కడిపోయినా సామాజిక సాధికారిక యాత్రలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ మీటింగ్ ని సక్సెస్ చేయడం జరుగుతుంది. మన మైనారిటీలకి మంత్రి పదవులు ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం చేసింది, ఆ ఘనత ఇచ్చింది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక మైనారిటీలు పుట్టి మనకి రాజకీయ అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి నేను చాలా కృతజ్ఞత భావిస్తున్నాను. నేను మీరు చెప్పండి, అంటే ఒక ముస్లిం మైనారిటీలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీలు కావచ్చు, కేవలం ఒక రాజకీయంగానే అభివృద్ధి చెందారా, వేరే ఇతర ఏమైనా ఉన్నాయంటారా? నిజంగా మేము చెప్పాలంటే చాలా చాలా ధన్యవాదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక రాజకీయంగా కాదండి,
ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎక్కడ వాళ్ళకి అంత ఈ రకంగా మనకి ఎవరు చేయలేదు. రేపు నిన్న కూడా మేము పోయి ప్రజల్లో కలిసినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ నవరత్నాలే కాకుండా మాకు తెలియంది కూడా ఎప్పుడు అసలు మేము ఆలోచించలేదు ఇటువంటి పథకాలతో మనం చూస్తామని. అవన్నీ కూడా మాకు లాస్ట్ టైం కూడా ప్రజాబలంతోనే మేము ఆయుధంగా మాకు వచ్చిందో ఈసారి కూడా 100% మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు ఉంది. ఆ ప్రజా మద్దతుతోనే అదే మాకు బలంగా మారబోతుంది. ఈ యొక్క రాజకీయంగానే కాదు వివిధ వర్గాల్లో కూడా ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకే రానున్న రోజుల్లో వై నాట్ 175 అనే నినాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందంటూ ఇక్కడున్న కర్నూలు నగర ప్రజలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.